ఏపీ కేబినెట్ లో హైడ్రామా జరిగింది. రాయచోటి జిల్లా కేంద్ర మార్పుపై ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా లేదా అని మంత్రిని మీడియా ప్రశ్నించింది. మీడియాకు ముఖం చాటేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకి ఘోర అవమానం చేసింది చంద్రబాబు సర్కార్. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటను వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపనున్నారు. రాయచోటి నుంచి జిల్లా కేంద్రం మార్పుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆమోదం తెలిపారు. రాయచోటి ప్రజలను మరోసారి మోసం చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల ప్రచారంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చేది లేదంటూ మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి రాయచోటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అసలు రాయచోటి ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? గతంలో ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు. జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు. జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కేబినెట్ భేటీకి ముందు వరకు రాయచోటి ప్రజలను మోసం చేశారు. జిల్లా మార్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. సీఎంని కలిసి జిల్లా కేంద్రం మార్చకుండా ఒప్పిస్తానట్టు ప్రగల్భాలు పలికారు. కేబినెట్ సమావేశానికి ముందు రాయచోటి జిల్లా ఇష్యూపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకు వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మాట ఇచ్చిన చంద్రబాబు నేడు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? పూర్తి స్థాయిలో గత 4-5 రోజులుగా కూడా రాయచోటి ప్రజలు కానీ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్నమయ్య జిల్లాని ఏదైతే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదిక. ఇప్పుడు ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ముక్కలుగా చేస్తూ దాంట్లో కూడా ఏదైతే రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాల్ని విడదీసి కకావికలం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక పథకం ప్రకారమే రాజకీయ కక్షతో చేశారు అనేది అయితే ఆరోపణ
ఆరోపణలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాయచోటి కీలకంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు మదనపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లి జిల్లాలో రాయచోటిని కలపటం మీద కూడా రాయచోటి వాసులందరూ కూడా గత 4-5 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 2 యువకులు ఆత్మహత్యాయత్నం చేశారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిన్న బంద్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా రాయచోటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వేటిని పరిగణలోకి తీసుకోకుండా మరో కీలకమైన అంశం ఏంటంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా అందరికీ తెలిసే, అంటే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది కూడా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమాచారం బయటకు వచ్చి నిర్ణయం తీసుకున్నారో గత 2-3 రోజుల క్రితం, అప్పుడే మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం నుంచి పలాయనం చిత్తగించి విజయవాడ వెళ్ళినటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాను, ఎట్లయినా దీన్ని ఆపేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు క్యాబినెట్లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వచ్చి మీడియా ముందు మాత్రం కంటతడి పెడుతున్నట్టుగా ఒక హైడ్రామాని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. క్యాబినెట్లో ఏదైతే జరిగినటువంటి ఈ నిర్ణయానికి ఆయన కూడా సంతకం చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా ఆయనకు కూడా ఆమోదం ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో ఈ పార్లమెంటు నియోజకవర్గం మొత్తాన్ని కూడా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని కకావికలం చేసినటువంటి నిర్ణయం ఇదే అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేశారు. పీలేరు, తంబలపల్లి, మదనపల్లి ఈ 3 నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేస్తాము. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ఈ 3 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా కొనసాగుతుంది అని చెప్పినటువంటి ప్రభుత్వము 2-3 రోజుల్లోనే నిర్ణయాన్ని మార్చుకొని ఒక రాజకీయంగా ఒక డెసిషన్ తీసుకొని దీన్ని కకావికలం చేసి రాజంపేటనేమో కడప జిల్లాలో కలపటం, రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపడం, రాయచోటిని తీసుకెళ్లి కొత్తగా ఏర్పడుతున్నటువంటి మదనపల్లి జిల్లాలో కలుపుతామని చెప్పి నిర్ణయం తీసుకోవటం, రాయచోటిలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లికి మార్చేటటువంటి నిర్ణయం తీసుకోవటం తీవ్రమైనటువంటి ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పేసి స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఇది ఒక కుట్రపూరితంగా ముందస్తు పథకంలో భాగంగానే ఇదంతా జరిగింది అనేది అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.